ఇప్పుడు ఈ పంచాంగంలోనేమో కొన్ని పాయింట్లు చాలా బాగున్నాయి, కొన్ని బాగాలేవని రాశారు. వీడు బాగున్న పాయింట్లే బాగాలేవు, ఇంకొన్ని పాయింట్లు బాగున్నాయి అన్నాడు. ఇంకోళ్ళేమో అసలు ఆ రెండు కాదు ఇంకో పాయింట్లు బాగున్నాయి అన్నారు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే అన్నిట్లోనూ బాగున్న పాయింట్లు తీసుకుని ఒక కొత్త పంచాంగం రాసుకుంటాను. అప్పుడు మనకి సంవత్సరం అంతా సూపర్గా ఉంటుంది కదా. ఉగాది వస్తుంది కదా, షెడ్ డ్రెస్సులని నీ పెండాకుడు. ఉగాది అంటే షడ్రుచులు అనాలి. కాదు సుబ్బు, షెడ్ డ్రెస్సులని నా ఫ్రెండ్ ఈ ఉగాదికి ఒక ఛాలెంజ్ ఇచ్చింది. ఫేస్బుక్ లో #షెడ్ డ్రెస్సులని నన్ను ట్యాగ్ కూడా చేసింది. పైగా ఈ ఛాలెంజ్ నన్ను కూడా చేయమని సుబ్బు. ఉగాదికి 6 రుచులకి 6 కలర్స్ చెప్పున ఒక్కొక్క డ్రెస్ వేసుకోవాలంట. ఉగాదికి స్పెషల్స్ ఉన్నాయా లేదా? ఎందుకు లేవు? ప్రతి ఉగాదికి మా బొమ్మూరు బాబాయ్ ఇంటికి వెళ్ళడం అలవాటు. ఈసారి కూడా అక్కడికి వెళ్దాం. బాబోయ్, సుబ్బు సైడ్ మందని భరించాలా? సుబ్బు సుబ్బు త్వరగా రా సుబ్బు, నా కాలు. మన సంక్రాంతికి మనోడు కోడి పందాల మీద 25,000 పోగొట్టాడు. అన్నీ ఇప్పుడు దాకా కాక పట్టుకుంటూ వచ్చాడు. మొన్న అది డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళ ఇంటికి గొడవకి వెళ్ళిపోయాడు. అది తెలిసి మనోడు భయంతో పారిపోయాడు. సెంటిమెంట్ పిన్ని, బాత్రూమ్ బాబాయ్ మీరు వచ్చారేంటి? రండి. సెంటిమెంట్ పిన్ని, బాత్రూమ్ బాబాయ్, అదేందుకు అని పేర్లు? ఇదేంటి ఇంత పెద్ద కట్టు ఎప్పుడు వేసింది? కృష్ణ వచ్చిందేమో. అమ్మో, నేను అసలు ఉన్నాయి హైదరాబాద్ వదిలేసి పారిపోతా. నా వల్ల కాదురా దేవుడు. అశ్వినికి లెగ్ ఫ్రాక్చర్ అయిందంట కదా, చాలా సీరియస్ గా ఉందా? ఇప్పుడు ఎలా ఉంటాను? ఇప్పుడు ఎక్కడ తిన్నాను? మేము తన్ని చూడొచ్చా? ఓ మీరు ఊరికే హడావుడి చేస్తున్నారు కానీ అంత సీన్ ఏం లేదు. జస్ట్ స్ప్రెయిన్ అంతే. లేదండి, చాలా గట్టిగా దెబ్బలు తగిలి. వెళ్ళండి, పాపం చాలా ఫీల్ అవుతాను. హాయ్. సీరియల్ చూసే ఆడవాళ్ళకి మీడియా వాళ్ళకి ఏది సింపుల్గా చెప్పకూడదురా. నోటితో చెప్పలేని పాపం, వర్ణించలేని ఘోరం అని అక్కర్లేని సోదంతా చెప్పి ఆవగించని కూడా భూతద్దంలో చూపెట్టాలి. కానీ బావా, మా అక్క పెళ్ళిన తర్వాత చాలా డెవలప్ అయింది బావా. అప్పట్లో వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే కొడుకులో తిప్పేది. కానీ ఇప్పుడు గులాబ్ పువ్వు. పెళ్లి కాకముందు ఏ అమ్మాయి తనకంటే అందంగా ఉన్న అమ్మాయిలతో తిరగర్రా. ఎందుకంటే వీళ్ళని చూడరని చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. బాబు మన దగ్గర ఇలాంటివి చాలా తెలుసు, ఇలాంటి నిజాలన్నీ. ఎవరు వచ్చినట్టున్నారో ఇది చూడు బావా. మళ్ళీనా? అయినా ఏంటి ఇది? ఏదో శరణాలయానికి వరద బాధితులు వచ్చినట్టు, యాక్సిడెంట్ అయితే పల్లెని వీడియో వచ్చి మీద పడిపోయినట్టు. అసలు నీకు ఏమైందని ఎంతమంది వస్తున్నారు చూడడానికి? అసలు వాళ్ళందరికీ ఎలా తెలిసింది నీకు దెబ్బ తగిలిందని? అదా సుబ్బు నీ డౌట్? ఫేస్బుక్ లో పోస్ట్ చేసా, ఇన్స్టాలో స్టోరీ పెట్టాను, వాట్సాప్ లో మెసేజ్ పంపాను. దేనికి? నువ్వు ఇలా బావులో కప్పలా ఉండబట్టే నీ పేరు కలిసి పక్కింటి కూడా తెలియదు. కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండు బాబు, ప్రమోషన్ పెరిగింది, పాపులర్ అవుతావు. నీ పాపులారిటీ నాకు ఇప్పుడే తెలిసింది. నీకు శాటిలైట్ ఛానల్ కంటే ఎక్కువ పాపులారిటీ ఉంది. అయినా నాకు పిచ్చి కానీ ఆడవాళ్ళ నోరు, ఫారెస్ట్ ఫైరు అంటుకోనంత సేపే. అంటుకున్నాక దాన్ని ఎవరో ఆపలేరు. నా మీద పడి అరిచింది చాలు కానీ ముందు ఎవరు వచ్చారు వెళ్ళి చూడు. నేను బెడ్రూమ్ లో ఉంటాను.
వదినా నువ్వా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానులే. ఏంటి ఏదో కాలు విరిగిందంట? విరగడమా నా బొంద, జస్ట్ కాలు బెనికింది అంతే. బెనికిందా? బయట వికలాంగుల కోటాలో పేరు నమోదు చేయాలి అన్నంత రేంజ్లో పబ్లిసిటీ అవుతుంది. సర్లే, ఎక్కడ చచ్చింది అది? లోపల ఉంది. బాగున్నావా? ఏరా నువ్వు ఇంకా లావవ్వా? నువ్వు నోరు తగ్గించుకోవా? ఏంటి? అదే తగ్గించుకోవని అడుగుతున్నాను. ఇంకా సచ్చినాడా? ఇది అక్క కాదు, ఊరకుక్క. ఏంటి బావా, ఎలక్షన్ ముందు రోజు పార్టీ కార్యాలయం లాగా ఇల్లు కిటకిటలు ఆడిపోతుంది. ఏమోరా బాబు, ఊరికే వస్తున్నారు వెళ్తానే ఉన్నారు. సరే కానీ మా వదిలికి కొంచెం నోరు ఎక్కువ, పట్టించుకోకు. ఏం చేస్తాంలే. ఏదో శంకారామం పూరించగానే కథన రంగంలోకి ఒక్కో వీరుడు దిగినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారేంట్రా బాబు, చంపుతున్నారు. తను అక్కడే ఉంది. ఎలా ఉన్నావే? ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నారు. ఇక నువ్వు వచ్చావుగా, ఇంకా దేవుడికే తెలియాలి. ఉప్పు నిప్పు కలిసాయి, ఇంకా నాకు తుప్పు రేగిపోతుందేమో. వామ్మో, అబ్బా వీళ్ళిద్దరూ కలిసారు, సూపర్ ఎంటర్టైన్మెంట్ అసలు. ఊళ్ళో మంగళానికి బోడమ్మల హడావిడని నువ్వు ఇక్కడే తగలడ్డావా? అయినా నీకేం సంబంధం అని వచ్చి తగలడ్డా? టికెట్ ఇవ్వని పార్టీ లీడర్స్ కి అపోజిషన్ పార్టీకి ఉన్న సంబంధం. నీకేమన్నా నొప్పా? ఊళ్ళో విందుకి న్యూస్ ఛానల్ హడావిడని ఏ విషయమైనా జరగగానే ఇట్టే వాళ్ళకి చుట్టాలన్నాక నీలాగా తినడానికి మాత్రమే కాదు, పలకరించడానికి పరామర్శలకు కూడా వస్తారు. వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళని అంటారమ్మా చుట్టాలని. నీలాగా పరైపోయిన తర్వాత కూడా పాతకుపోయే వాళ్ళని కాదు. మరి ఇంకే అన్ని తెలిసిందాను కదా, త్వరగా వచ్చిన పని చూసుకొని బయలుదేరు. నీలాగా చుట్టాన్ని కాదే, ఈ ఇంట్లో మనిషిని. ఆ ముక్క మనం అనుకుంటే సరిపోదు, ఆ ఇంట్లో వాళ్ళు కూడా అనుకోవాలి. బుద్ధున్నవాడు ఎవడు నీ గురించి అలాగ అనుకోడు. నీ గురించి అలా అనుకుంటున్నారు అని అనుకోవడంలోనే ఉంది నీకెంత బుద్ధి ఉందా. అయినా ఓట్లు అడగడానికి వెళ్తూ స్కాముల్లో దొరికిపోయిన లీడర్స్ ని, ఇట్లాంటి పనులు జరిగినప్పుడు దీనిలాంటి మనుషుల్ని అస్సలు పిలవకూడదు, మంచిదే కాదు. నేను వస్తే మంచిది కాదు, నువ్వు వస్తే అసలు పనే కాదు. అయినా నీకున్న నోటి దురదే కొంచెం తగ్గించుకుంటే మంచిది. అబ్బో నోటి దురద గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. మరి తెలుగు సంయుక్త రాష్ట్రాల్లో నోటి దురద ఉన్న వాళ్ళ లిస్ట్ తీస్తే టాప్ 3లో నీ పేరు ఉంటుంది కదా. కానీ నాకన్నా ఖచ్చితంగా ముందు నువ్వే ఉంటావా ఆ లిస్ట్ లో? మేడం మీరు మర్చిపోయినట్టున్నారు, మీకు దెబ్బ తగిలింది ఆకాలి కాదు ఈ కాలి. అందరిలో మర్చిపోయాను సుబ్బు. మర్చిపోయావా? నీలాంటి పొలిటీషియనే నామినేషన్ వేసి ఏ పొలిటికల్ పార్టీ తరఫున వేసా మర్చిపోయినా అన్నాడంట. సిగ్గు లేకపోతే సరే. అయినా నీకు బుద్ధి ఉందా? ఇద్దరు తల్లికి పడదని తెలుసు కదా, తెలిసి ఇద్దరిని ఒకేసారి ఎందుకు పిలిచావు? నేనేమన్నా వాళ్ళ పేరెంట్ అని పిలిచానా? వాళ్ళని నన్ను చూడడానికి వచ్చారు. నువ్వు పెద్ద భారతదేశం తరఫున ఒలింపిక్స్ లో పోరాడి గోల్డ్ మెడల్ తీసుకొచ్చావు. నీకు భారత ప్రభుత్వం వారు భారత రత్న ఇచ్చారని నీతో సెల్ఫీ తగ్గడానికి వచ్చారు అందరూ కలిసి. మొక్కం చూడు, మొక్కం ఎలా ఉందో. ఏంటో చూపెట్టి కుడుతా గుడ్డలో పెట్టి. ఏమనుకున్నావు? అరే పేలుతున్న పెట్రోల్ ట్యాంకర్ పక్కన ఫుల్ గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి పెట్టినట్టుంది బయట వాతావరణం. మంది పొలిటీషియన్లు 200 మైకులు పెట్టిన పార్లమెంట్ కూడా ఇంతకంటే సైలెంట్ గా ఉంటుంది. సూర్యకాంతం ఛాయాదేవి వాయిస్ రెండు మిక్స్ చేసి మిక్సీలో వేసి రుబ్బితే వచ్చే స్వరం లాంటి స్వరం మీ వదింది.
ఆగకుండా ఏదో ఒకటి వాగే గుణం మావదింది. వాళ్ళిద్దరూ కలిసి బయట చేస్తున్న రస్తుంది వా సునామీకి పెను తుఫాన్ తోడైనట్టుగా ఉంది బయట వాతావరణం అంతా. అరే వాళ్ళిద్దరూ మామూలుగా పక్కన ఉన్న వాళ్ళని పిలిస్తేనే సొంత చీర ఉన్న వాళ్ళని అరిసినట్టు ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అరుచుకుంటే చూడు ఎలా ఉందో. పక్క దేశం వాళ్ళు బూతులు నేర్చుకోవాలంటే వీళ్ళ దగ్గరికి వచ్చి నేర్చుకునే రేంజ్లో తిట్టుకుంటారు. తెలుగు నిఘంటూ కూడా దొరకని కొత్త కొత్త పదాలన్నీ వెతుక్కుని మరీ అరుచుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. విను విను మీ ఆయనకి నీ వల్లే చెవుడు వచ్చిందని టాకు. మీ ఆయనకి అసలు మాటలేరావని పాపులర్ గాసిప్ లాంటి ఫ్యాక్ట్ బయట. అవి పని పాట లేని వాళ్ళు చెప్పిన మాటలు. అందరి విషయాలు కెలికే నీకన్నా న్యూస్ ఛానల్ వాళ్ళకన్నా పని లేని వాళ్ళు కూడా ఉంటారమ్మా. చోద్యం కాకపోతే నువ్వున్నావు కదే. అంత మాట తెలిసిందంటే నువ్వేం మాట్లాడమంటే బాగా టీపడి కూడా చచ్చిపోతురే. నువ్వేం మాట్లాడమంటే సేయ్ నన్ను కెలికావంటే బాగా చెప్తున్నాను. వా ఏడు పెట్టి చూపించింది మీరే మాట్లాడుతుంటే అంటగా అంటది. నువ్వు మాత్రం అందరినీ కెలుకుతావు, నిన్ను మాత్రం మ్యూజియం లో పెట్టినారు ఈయన పీస్లకి ఇలా చూసి వెళ్ళిపోవాలి, ఏమనకూడదు. అవునా? అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు పక్క గ్రౌండ్లోనే సభలు పెట్టినట్టు నాయిస్ చూడు చచ్చిపోతున్నాను. 150 దేశాల ప్రెసిడెంట్లు పిలిచి వాళ్ళందరినీ సమావేశపరిచి ఎన్నో ఇష్యూలు రిజాల్వ్ చేసిన మనిషి కూడా వీళ్ళిద్దరినీ మాత్రం కలపలేడు. ఏం బాగుతున్నావే పేడ మొహం దానా. ఓ ఆ మంగళవాక్యాలు వెళ్ళాక చెవులు తుప్పు వదిలిపోతుంది. అంత నీ వల్లేమ్మా, నీ వల్లే. నీ గురించి ఎవరికి తెలీదు. ఆ పరమేశ్వరుడికి సెటిల్ అయిన పెళ్లి తమరు అలా అడుగు పెట్టారో లేదో పేటాకులు అయ్యింది. దాని మొగుడు రంకు బాగోతం బయట పెట్టి ఒక నిండు జీవితాన్ని కాపాడాను నేను. ఇలాగ పెళ్ళైన నీలవేడికి నూరి పోసి అది విడాకులు తీసుకునేదాకా చేయలేదమ్మా నేను. ఓ యాబ్రా చదవ బారి నుండి కాపాడిన దేవతనని అది రోజు నాకు పూజలు చేస్తుంది. అయితే దాన్ని క్షుద్ర పూజలు అంటారు. ఏమోలే అది బాగా పాటించే నీలాంటి దానికి తెలియాలి. నాకేం తెలుసు. అంబులెన్స్ కి పోలీస్ వెహికల్ కి సైరన్ల కంటే వీళ్ళ నోర్లు పెట్టుకుంటే బాగా సౌండ్ వస్తుందని నా నమ్మకం. ఏమంటావు? ఏంటో ఎదవ చూపు చేసిన ఎదవ పనులన్నీ చేసేసి ఏదో పాలు తాగిన పిల్లిలాగా అలా కొట్టుకోవడం ఏంటి? వీళ్ళ నుంచి నన్ను ఎవరు కాపాడతారా బాబు? ఎక్సర్సైజ్ ఒక్కటే కాకుండా వాగుడికి కూడా క్యాలరీస్ కరిగి ఒళ్ళు తగ్గితే నీకు చాలా బాగుంటుంది. మీ ఇంట్లో పెద్ద అర్థం లేదా? ఒకసారి పెట్టించుకొని చూసుకో. నాకన్నా అది నీకే బాగా అవసరం అనుకుంటా. మళ్ళీ ఎవరు వచ్చారు? ఏమో నాకేం తెలుసు. నువ్వేగా ఊరు వాళ్ళందరినీ పిలిచొచ్చు. నేనెవ్వరినేం పిలవలేదు. నువ్వు ఫోటో వచ్చేస్తావు. మేడంకి ఇట్లా దెబ్బ తగిలిందంట. ఇప్పుడు ఎలా ఉంది సార్? బాగా మంటగా ఉంది. సెల్ఫీ కోసం రైలు ఇంజన్ కింద తలపెట్టినట్టుంది. అయ్యో అలా అయితే బాగా గట్టిగా తగిలాయి. నేను చెప్పిన దాని గురించి కాదు, నాకు మంటగా ఉందని. అయినా ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? అరే అప్పుడే మొత్తం జర గిదే మాట్లాడుకుంటున్నారు సార్. అలాగే పని భాష ఉండదు. నిన్న మంచం మీద పందిరి మంచం కింద సుందరి అనే సీరియల్లో హీరోయిన్ లేచిపోయిందంట. మన అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ చెప్పి ఆ విషయం గురించి మాట్లాడుకోమను. లోపలేంటి సార్ అరుపులు వినిపిస్తున్నాయి? అదే శూర్పణఖ స్వయంవరం అని రామాయణంలో కొత్త విషయాన్ని యాడ్ చేసి దాన్ని పండగకి నాటకం వేద్దామని మా చుట్టాలందరూ రిహార్సల్స్ చేస్తున్నారు. అదే ఆ సౌండ్. బయలుదేరు. వాచ్మెన్ దేనికంట? నీకేదో దెబ్బలు తగిలాయని అందరూ అడుగుతున్నారు, చెప్పడానికి వచ్చాడు. చూడు సుబ్బు, నేనంటే అందరికీ ఇష్టమే, ఒక్క నీకు తప్ప. కూర్చునేవాడికి ఏం తెలుస్తుంది? కడిగేవాడికి తెలుస్తుంది. సెప్టిక్ ట్యాంక్ వాసన ఏంటో. నిజంగా డౌట్, నీకు నిజంగా దెబ్బ తగిలిందా? ఇదిగో ఇలాంటి తిక్క డౌట్లు అడిగావనుకో చంపేస్తాను నేను నిన్ను. విను ఆ మంగళవాక్యాలు విను ఒకసారి. ఎమ్మెల్యే టికెట్ కోసం ఒకే పార్టీ అభ్యర్థులు కొట్టుకుంటున్నట్టుగా సౌండ్ చూడు. వస్తున్నాను వెళ్ళాక.
సైలెన్స్ తీసేస్తున్న బండిలాగా ఆ పెద్ద నోరేసుకుని నా మీద అరుస్తావు కదా, వెళ్ళి దమ్ముంటే ఆ లాపు. కిలమురుగు కాలంలో ఉండే నీ నోటికైతే నా లెవెల్ సరిపోతుంది, కానీ అవన్నీ అంతకు మించి సింహగర్జనల పక్కన పిల్లి కోతలాగా ఉంటుంది ఆ మైక్ సెట్ల ముందు నా గొంతు. దాన్ని నేను కంట్రోల్ చేయలేను, నా వల్ల కాదు. ఓయ్ అరుపులేంట్రా బాబోయ్, నీవేనే గుట్ట అంత నీ వల్ల వచ్చింది. నా మీద అరిచే బదులు వెళ్ళి వాళ్ళ నోరు ముయ్యి. నోరేసుకుని నా మీద మాత్రం అరిచేటప్పుడు రెడీగా ఉంటాం. దొబ్బకు, నా వల్ల కాదు, కానీ ఏదో వెళ్ళి కంట్రోల్ చేస్తా, ట్రై చేస్తా. ఆల్ ద బెస్ట్. నేను కూడా వస్తున్నా. నువ్వు నోరు మీవే, నువ్వు నోరు మీదే, నువ్వు నోరు మూసుకున్నటవే. నా నోరు నా ఇష్టం, నేను వాగుతాను, నువ్వు నోరు. నా నోరు నా ఇష్టం, నేను బాగుతాను, నువ్వు నోరు మూసుకున్నా. మూతులా ఇంకేమైనా మనలెక్కిన ఏనుగుల గుంపు గేకరించినా ఇంతకంటే తక్కువ సౌండ్ వస్తుంది. 100 విమానం ఇంజన్లు ఒకేసారి మోగినట్టు, ఖరగ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్న ఇంజన్లన్నీ ఒకేసారి కూసినట్టు ఇందాక నుంచి మీ రొద్ద చచ్చిపోతున్నాను భరించలేక. ఏంటి బాబా మంచి ఎంటర్టైన్మెంట్ ఆపుతావు. ఈరోజు మూడో ప్రభా మాట మాట్లాడినా అమ్మా తల్లి, అంత సీరియస్గా చూడకండి. మీ నాలుకలకి అడ్డకట్టేసి అంత గొప్ప నాలుకేం కాదు నాది. నా కర్మకాలి దీనివల్ల మిమ్మల్ని లోపలికి రాణించాల్సి వచ్చింది. అరే ఒక్కసారి ప్రశాంతంగా మాట్లాడుకోరే. కుళ్ళిపోయిన కోడిగుడ్డు ముక్కు దగ్గర పెట్టుకుని దుప్పటి కప్పుకున్నంత ఘాటుగా ఉంది అక్కడి నుంచి మిమ్మల్ని. అత్తి అలా గడ్డి పెట్టడానికి. ఏంటే నువ్వు గడ్డి పెట్టే తినడానికి, ఖాళీగా ఉన్నప్పుడు వేసుకోవడానికి నేనేమైనా నీలాగా గుడ్డ పడ్డారు గౌడి కింద అనుకున్నావా? నన్ను నన్ను గౌడి కింద అంటావా? చాలా సారీ మాలికేదే. అదిగో చూడు, అది ఎన్ని లేచి మాట్లాడుతుంటే. అమ్మా అమ్మో తల్లే, ఆపండి అమ్మా ఇద్దరు. మీరు వచ్చిన పని చూసుకుని బయలుదేరండి ప్లీజ్. మర్చిపోయానే, ఎలా ఉందని? సూపర్గా ఉంది. జైల్లో పడిన పొలిటీషియన్ని చుట్టూరా సెక్యూరిటీ పెట్టి, కావాల్సినవన్నీ తిండి పెట్టి, వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడుతున్న పోలీసులాగా చూసుకుంటున్నా దాన్ని. శుభ్రంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. నీ వల్లే. అమ్మో కృష్ణ వచ్చేసింది. మళ్ళీ ఎవరో వచ్చి ఎంతమంది పిలిచారే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. నేను చంపేది దేవుడా, నువ్వే కాపాడుతాను. ఎవరు? ఏమైనా కోపం ఎక్కువైంది నా మనిషికి. ఇవన్నీ దాని పోలికలే వచ్చాయి. నీ పోలిక రాకపోతే సరే. నా పోలికలు ఎందుకు వస్తాయి? ఆడి మీద శవం లేచి వస్తే చూసిన వాళ్ళ ఏమిటా దిక్కుమాల చూపులు. నీకు జన్మనిచ్చేటప్పుడైతే ఇంత బుద్ధిమాన్యం వెధవై పుడతావని తెలియదు కాబట్టి నన్ను తిట్టాల్సిన అవసరం లేదు. కానీ నీకు మార్కులేసిన మేస్టార్ని, ఉద్యోగం ఇచ్చిన సన్నాసిని అనాలి. కనీసం ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోపోతే ఫోన్ చేసి చెప్పాలన్న బేసిక్ కామన్ సెన్స్ లేని నీలాంటి దున్నపోతికి ఉద్యోగం ఇచ్చాడు చూడు, ఆ వ్యధవని అనాలి. అలాంటిదేం లేదు నాన్న, దానికి చిన్నగా కాలు బెనికింది అంతే. నీలాంటి తోలు మన్నగాడికి అయితే పలకపోవచ్చు. అందులో సుకుమారంగా పెరిగిన నా కోడల పిల్ల అది తట్టుకోలేదు నాన్న. అది చిన్న విషయానికి ఊరికే పెద్దగా హడావుడి చేస్తుంది అంటే, అంతకన్నా ఇంకేం లేదు. కసాయి కొట్లో కిరాయి లేకుండా పనిచేసే వాళ్ళ వాగుతున్నావేరా అరికాలులోకి మెదడు జన భయంకర వెధవా. నాన్న మీరు అలా ప్రచారం ఆఖరి రోజు స్పీడ్ పెంచిల్ పొలిటీషియన్ లాగా ఊరికే స్పీచ్లు దంచకండి. ముందు మీరు లోపలికి రండి అన్న, బయట అందరూ వింటే అసహ్యంగా ఉంటుంది. లోపలికి రండి అన్న. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది మామయ్య, కొంచెం నొప్పిగా ఉంది అంతే. డాక్టర్ చూపించారా? ట్రీట్మెంట్ అది చేస్తున్నారు కదా? చేస్తున్నా. ఏమా ఎప్పుడు వచ్చారు? ఇందాకే దీనికి ఒంట్లో బాగాలేదంటే చూద్దామని కదా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి.
నువ్వెప్పుడు వచ్చావు? మంచి కలుపుకోరు పిల్ల ఆ, ఆప్యాయంగా ఉంటుంది. అదే ఇందాక నుంచి వాళ్ళిద్దరు కలుపుగోలుతనం ఆప్యాయత చూడలేక కడుపు నిండిపోయింది బాగానే. అవును నాన్న, ఈ మేజర్ యాక్సిడెంట్ గురించి మీకెవరు చెప్పారు ఇంతకీ? అయ్యే ఫోన్ చేసిండ్రా, అయ్య గారు పండగ రాలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు అని చెప్పింది. నువ్వు బలవంతంగా ఊరు తీసుకెళ్తావేమో అని చెప్పి అలా చెప్పాను సుబ్బు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ మా తమ్ముడు గారు ఇప్పుడు చేసుకుంటా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం నీకు ఇలా అయింది, మా వాళ్ళందరూ నేను చూడాలంటున్నారు. అందరినీ కబురు పెట్టేశాను, అందరూ ఇక్కడికే వచ్చేస్తారు. మనం ఉగాది పండుగ ఇక్కడే చేసుకుంటాం. ఏమ్మా? ఏంటదినా, అక్కడికి వెళ్తే అన్ని ఇబ్బంది అనుకుంటే వాళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారంట. ఇలా జరిగింది. ఏమోనే, ఇలా పిడిచికొడుతుందని నేను కూడా అనుకోలేదు. సారీనే. అంతే. నాకు ప్రమోషన్ వచ్చింది అదృష్టవంతురాలురా. నాన్న. ఇది మాత్రం చాలా దారుణం. కష్టపడి పనిచేసింది నేను, ప్రమోషన్ వచ్చింది నాకు. దానికి క్రెడిట్ ఇస్తారండి మొత్తం. ఏయ్, నీలాంటి నెల తక్కువ వ్యధ కూడా ప్రమోషన్ ఇవ్వాలి అనిపించాలి అనుకో, ఇలాంటి జాతకరాలు తోడుండాలి. అందుకు ఈ ప్రమోషన్ సరే, వచ్చే సంవత్సరం ఫ్యామిలీ ప్రమోషన్ కూడా కావాలి. అది బాగారు ఫ్యామిలీ విషయంలో ప్రమోషన్ వస్తే రేట్ అంతా మీకేస్తారు. తిక్క తిక్కడ వాగుడు వాగి సెన్సార్ మాటలు మాట్లాడావనుకో, నేను నీ తోలు తీస్తాను. అండి ఇక్కడ ఎవరో తోలు తీసేస్తానన్నారు. కొంపతీసి మా ఆవిడగానే వచ్చిందా? ఒకవేళ మా ఆవిడ వస్తే నేను ఇక్కడ లేనని చెప్పండి, నేను వెళ్ళిపోతున్నానండి. సైకో, ఎవరైనా నిద్ర లేకపోతే నీళ్లు కొడతారు, అంతేగాని ఇలా వాతలు పెట్టరు. ఇదో కొత్త రకంలే. ఇక్కడ నుంచి ఇంట్లో ఏ మగడ నిద్ర లేకపోతే ఇలానే నిద్ర లేపండి. మీ నాన్న నన్ను మెచ్చి కల్లో నా కోసం ఏదో సంబంధం తీసుకొచ్చారే, మీ చెల్లిని చూసేలోపు నువ్వే నిద్ర లేపేశావు. కాదు నిజం. నిజంగానా?